హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మిరపకాయ బజ్జీలు వేసుకుందాము. వాతావరణం వర్షం పడుతుంది, చల్లగా ఉంది. పిల్లలు పెద్దోళ్ళు అందరూ కూడా ఈ చల్లటి వాతావరణంలో మిరపకాయ బజ్జీలు తినాలంటే చాలా ఇష్టంగా తింటారు. వీటికి కొద్దిగా మసాలా పెట్టుకుందాం. మధ్యలో ఒక పిడికెడు పల్లీలు, ఒక 4-5 స్పూన్ల నువ్వులు దూరగా వేయించుకొని వాటికి ఒక చింతపండు రెబ్బ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్ గట్టిగా ఉండాలి. వీటిని మిరపకాయలను చీరి వాటి మధ్యలో పెడితే చాలా అద్భుతంగా ఉంటుంది తినేటప్పుడు. మీరు ఒకవేళ మిర్చి కారం ఉంటే గింజలు తీసేసుకోండి, లేకపోతే గింజలతోటి వేసుకున్నా ఏం కాదు. నేను ఏ విధంగా తీస్తున్నానో చూడండి, ఆ విధంగా తీసేసుకోండి. నైఫ్తో కానీ ఒక స్పూన్తో కానీ తీసేసుకోవచ్చు. కొద్దిగా అంచులు కూడా కట్ చేసుకోవాలి లైట్గా. ఇంతేనండి. ఇప్పుడు మిరపకాయలన్నీ కూడా గింజలు తీసేసుకున్నాము. వీటికి ఇప్పుడు మనం ఏదైతే పల్లీలు, నువ్వులు, చింతపండుతోటి పేస్ట్ చేసామో ఆ మసాలా ఇందులో పెట్టుకోవాలి. ఒక స్పూన్ తీసుకొని వాటికి మధ్యలో ఫిలప్ చేయాలి. దీనివల్ల టేస్ట్ చాలా ఇంక్రీజ్ అవుతుంది. పిల్లలు కూడా చాలా ఈజీగా ఇష్టంగా తింటారు. ఒకవేళ మీకు ఇది మసాలా రుబ్బుకోవడం ఇదంతా రిస్క్ అనుకుంటే కొద్దిగా ఓమ, ఒక నిమ్మకాయ, కొద్దిగా శనగపిండి, ఆ మూడింటిని కొద్దిగా కలుపుకొని మధ్యలో పెట్టేస్తే సరిపోతుంది. ఇంతేనండి, అన్నిటికీ ఫిలప్ చేసాము. ఇప్పుడు 300 గ్రాముల శనగపిండి తీసుకుంటున్నాను. ఆ గ్లాస్ 200 గ్రామ్స్ అవుతుంది. 300 గ్రాముల శనగపిండికి ఒక చిన్న కప్పు బియ్యం పిండి స్పూన్ తోటి వేసుకుంటే 4-5 స్పూన్లు వేసుకోవచ్చు. దీనికి ఒక స్పూను ఉప్పు, ఒక చిటికెడు తినే సోడా, కొద్దిగా ఓమ, ఒక చిటికెడు పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. నీళ్ళు మట్టుకు చూసుకుంటూ కలుపుకోవాలి. మరీ లూజ్ అయితే మిరపకాయ బజ్జీ వేయడానికి మంచి రాదు. మరీ గట్టిగా ఉంటే కూడా పిండి ఉడకదు. మీడియం ఉండాలి. నేను కలుపుతున్నాను చూడండి, ఆ విధంగా కలుపుకోండి. ఈ పిండి కలిపేటప్పుడు కొద్దిగా ఓపికతోటి కలుపుకోవాలి, ఎందుకంటే తొందరపడి నీళ్ళు ఎక్కువ పోసినా ప్రాబ్లం అవుతుంది. దీన్ని మట్టుకు మంచిగా గిలగొట్టాలి. పిండిలో ఉప్పు, తినే సోడా అన్నీ కూడా మంచిగా కలుస్తాయి. ఇట్లా ఏలు ముంచి తీస్తే ఏలుకి అంటుకోవాలి పిండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నూనె వేడి చేసుకున్నాం. మిర్చి ఇట్లా స్ట్రేట్గా ముంచి దాన్ని తీసేటప్పుడు కొద్దిగా లైట్గా అంచుకు రుద్దుకుంటూ తీయాలి. అప్పుడు ఒక సైడు మనకు మిరపకాయ కొద్దిగా పగిలినట్టుగా వస్తుంది. ఏంటంటే మిరపకాయ మంచిగా వేగుతుంది, కారం ఉండదు, చూడడానికి కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. వీటిని రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఫస్ట్ వాయి కొద్దిగా కాలగానే వాటిని తీసి పక్క పెట్టుకొని మళ్ళీ రెండో వాయి వేసుకోవాలి. ఈ రెండో వాయి కూడా మంచిగా రెండు దిక్కులు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇవి కూడా ఒక 75%, 80% కాలగానే ఫస్ట్ మనం కాల్చి పక్క పెట్టుకున్న మిరపకాయ బజ్జీలు కూడా ఇందులో వేసుకోవాలి. ఈ సీక్రెట్ ఏంటంటే మంచిగా కడగొస్తాయి మిరపకాయలు. మిరపకాయ బజ్జీలు మంచి కడకడకుంటాయి, మంచిగా కాలుతాయి. ప్రతి వాయి కూడా ఇట్లే వేసుకోండి. చూడండి ఎంత బ్రహ్మాండంగా వచ్చినాయి మిరపకాయ బజ్జీలు. ఒక 300 గ్రాములకు నాకు మంచిగా 12 బజ్జీలు సఫిషియెంట్గా వచ్చాయి. కొద్దిగా పిండి మిగిలితే ఒక ఉల్లిపాయ కట్ చేసేసి అందులో కలిపి బజ్జీలు వేసుకున్నాం. తర్వాత చూడండి ఎంత బాగా వచ్చినాయి మిరపకాయ బజ్జీలు. ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. మీడియం ఫ్లేమ్ ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి మిరపకాయ బజ్జీలు. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి, లో ఫ్లేమ్ పెడితే నూనె గుంజుతాయి. మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి.
ఇంతేనండి. చూడండి ఎంత లుక్ అయినా, టేస్ట్‌గా అయినా చాలా హైలైట్‌గా ఉంటది. ఇట్లు మీ వెంకటరెడ్డి ఈజీ కుకింగ్ షో. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు. మసాలా మిరపకాయ బజ్జీ.